హాయ్ కామ్రేడ్స్, వెల్కమ్ బ్యాక్ టు డే 5 ఆఫ్ మై రీబిల్ సిరీస్. నిన్న నైట్ లేట్ అవడం వల్ల ఈరోజు ఎలానో సండే కాబట్టి సో లేట్గా అయితే నిద్ర లేచాను. అలా లేచాక సాంగ్స్ వింటూ హాట్ వాటర్ తాగుతుంటే ఒకటైతే అనిపించింది. అదేంటంటే అసలు ఓజీకి తమనిచ్చిన ఆల్బమ్ అయితే తన కెరీర్లోనే పీక్ ఉంటుంది కదా. అలా హాట్ వాటర్ తాగాక ఇవాళ మనకి రెస్ట్ అండ్ చీట్ డే అనమాట. సో మనం ఎటువంటి స్ట్రిక్ట్ డైట్ ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు. సో అండ్ ఇవాళ జిమ్ కూడా అయితే వెళ్ళాల్సిన అవసరం లేదు. సో ఇవాళ మన బ్రేక్ఫాస్ట్లో 2 రోటీస్ అండ్ కొంచెం చికెన్ కర్రీ, 1 కీరా అండ్ 4 పీసెస్ అయితే ఆనియన్ తీసుకున్నాను. అలా బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ చేసుకున్నాను. అండ్ మీరు ఇక్కడ చూసినట్లయితే ఇవన్నీ నేను లాస్ట్ వీక్లోనే అయితే తెచ్చుకున్నాను. బట్ మన డైట్లో అయితే ఈ వీక్లో ప్రాపర్గా అయితే యూస్ చేయలేదు. సో నెక్స్ట్ వీక్ నుంచి అయితే మన డైట్లో ఇంకొన్ని ఇంప్రూవ్మెంట్ చేసుకోవాలి కాబట్టి వీటినన్నిటిని అయితే నెక్స్ట్ వీక్ నుంచి అయితే ప్రాపర్గా అయితే యూస్ చేయాలి. వీటిలో మనకి డేట్స్, చియా సీడ్స్, రోస్టెడ్ చనా, ఫ్లాక్స్ సీడ్స్ అండ్ మిల్ మేకర్ అండ్ బ్రౌన్ చనా అండ్ ఓట్స్, సన్ఫ్లవర్ సీడ్స్. లో ఉన్న అన్ని సీడ్స్ నేను ఓట్ మీల్ ప్రిపేర్ చేసుకోవడానికి అయితే యూస్ చేసుకుంటాను. అలా ఇవన్నీ రెడీ చేసుకుని కంటైనర్స్ లో అయితే ఫిల్ చేసుకున్నాను. ఇప్పుడు మనకి ఎటువంటి ఎక్స్క్యూజెస్ కి అయితే ఛాన్సే ఉండదు. ఇవన్నీ చేసుకునే లోపు మనకి లంచ్ టైం కూడా అయితే అయిపోయింది. అండ్ ఇవాళ లంచ్ లో వైట్ రైస్ అండ్ మామ వాళ్ళ ఫిష్ కర్రీ అండ్ కొంచెం కీరా అయితే తీసుకున్నాను. సో అలా మూవీ చూస్తూ లంచ్ కూడా అయితే కంప్లీట్ చేసుకున్నాను. అలా లంచ్ కంప్లీట్ చేసుకుని బయటకు రాగానే ఇక్కడ చూసినట్లయితే వీడియో నాకు ఇంకో అల్లుడు అనమాట. సో ఇది మన వీడియో ప్రభావమే. ఎప్పుడో మార్నింగ్ చేయాల్సిన వీడైతే ఇప్పుడు చేస్తున్నాడు. నెక్స్ట్ ఇంకా బట్టలు కూడా ఎక్కువ అవడంతో వాషింగ్ మిషన్కి అయితే వేసేసాను. అలా చూస్తూ ఈవినింగ్ అయితే అయిపోయింది. అండ్ మన అల్లుళ్ళు అయితే పార్క్ అయితే వెళ్దామన్నారు. మనకు కూడా కొంచెం వాక్ చేసినట్లయితే ఉంటుందనేసి అలా పార్క్ అయితే స్టార్ట్ అయ్యాము. అలా పార్క్ లోకి వెళ్ళాక వాళ్ళని గేమ్స్ దగ్గర వదిలేసి నేను అలా వాక్ చేస్తూ అయితే చాలా మెమరీస్ అయితే గుర్తు తెచ్చుకున్నాను. మ్యాటర్ ఏంటంటే నేను చిన్నప్పుడు నెల్లూరులోనే చదువుకున్నాను. సో ఈ పార్క్ అయితే నాకు చాలా మెమరీస్ అయితే ఉన్నాయి. అండ్ ఈ పార్క్ లో నేను 6th 7th లో ఉన్నప్పుడు ఇప్పటికీ చాలా డిఫరెన్స్ అయితే ఉంది. చాలా డెవలప్మెంట్ అయితే జరిగింది. ఇప్పుడైతే పార్క్ చాలా బాగుంది. నెక్స్ట్ అలా వీళ్ళు ఆడుకున్న తర్వాత అలా బయటకి అయితే వెళ్ళిపోయాము. అలా బయటికి వెళ్ళిన వెంటనే ఈ పార్క్ పక్కన అయితే స్ట్రీట్ ఫుడ్ అయితే ఉంటుంది. సో వీళ్ళైతే పానీపూరి అండ్ గోబీ అయితే అడిగారు. అలా వాళ్ళకి తీసిచ్చి మనకు కూడా ఇవాళ చీట్ మీల్ కాబట్టి నేను కూడా ఒక ప్లేట్ పానీపూరి అయితే తినేసాను. అండ్ ఇంటికి వచ్చాక ఇవాళ మన డిన్నర్ లో బయట నుంచి తెచ్చుకున్న 1 చపాతీ అండ్ కుర్మాతో అయితే కంప్లీట్ చేసుకున్నాను. అలా డిన్నర్ కంప్లీట్ చేసుకొని బయటికి వెళ్ళి జస్ట్ ఒక 200 స్టెప్స్ అయితే కంప్లీట్ చేసుకున్నాను. అండ్ ఇవాళ నుంచి మనం ఓట్ మీల్ కూడా అయితే మార్నింగ్ కాకుండా నైట్ అయితే ప్రిపేర్ చేసుకుంటాను. అండ్ ఈ ఓట్ మిల్క్ ప్రిపరేషన్ లో నేను 100 ml మిల్క్ తీసుకుంటాను, 40 grams ఓట్స్ అండ్ రిమైనింగ్ సీడ్స్ అన్ని 10 grams అయితే తీసుకుంటాను. సో ఓవరాల్ గా మనకి 450 క్యాలరీస్ అయితే ఉంటుంది అప్రాక్స్. ప్రోటీన్ చూసుకున్నట్లయితే మాక్సిమం 19 grams అయితే ఉంటుంది. అండ్ కార్బోహైడ్రేట్స్ మనకి 42 grams అయితే ఉంటుంది. ఫ్యాట్స్ అయితే 23 grams అయితే ఉంటుంది. అండ్ ఫైబర్ అయితే 12 grams అయితే ఉంటుంది. అండ్ వీటితో పాటు ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, మెగ్నీషియం, జింక్, ఐరన్, కాల్షియం, సో ఇలా చాలా విటమిన్స్ అండ్ మినరల్స్ అయితే ఉంటాయి. అండ్ అలా ఓట్ మీల్ ప్రిపేర్ చేసేసి ఫ్రిడ్జ్ లో అయితే పెట్టేశాను. ఇక ఇవాళ వీడియోలో అంతే. మరి నెక్స్ట్ వీక్ లో మనం ప్రాపర్ గా డైట్ ఫాలో అవుతూ ఇంకొన్ని ఇంప్రూవ్మెంట్స్ అయితే నెక్స్ట్ వీడియోలో అయితే కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.